ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి విశేషమైన కృపను, ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉండజేయాలని నేను ప్రార్థిస్తున్నాను. చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే నిశ్చయముగా ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నారేమో. దేవుని గొప్ప కార్యాలు ప్రభు మీ పక్షాన అద్భుతము చేయాలి. ప్రభు మిమ్మల్ని దీవించాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి. మీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయాలి అని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశపడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అద్భుతము చేయాలని కనిపెట్టుకొని ఉంటూనే ఉంటారు. నిజమే ప్రియులారా, మన దేవుడు మహా ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా, మృతులను సజీవులనుగా చేయగలిగిన దేవుడు. ప్రభువుకి అసాధ్యమైనది ఏదైనా ఉందానంటే ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మరి ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో నువ్వు ఏ సమస్యలతో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో, ఏ పోరాటాల్లో, ఏ అక్కరను కలిగి, ఏ కొదువ కలిగి ఈ వాక్యము వింటున్నావో కానీ దేవాది దేవుడు మనందరితో కూడా ఈ పరిశుద్ధ దినమున స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీ జీవితములో అద్భుతము చేయాలి. ఈరోజు ప్రభు నీ జీవితములో గొప్ప కార్యము జరిగించాలి. ప్రభు నీ పట్ల ఆశ్చర్య కార్యము జరిగించాలి. దేవుడు తన బాహువును చాపి నిన్ను నడిపించాలి అనంటే నీవు చేయవలసింది ఏమిటి అనంటే దేవుణ్ణి నమ్మాలి. నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే ప్రభు మహిమను చూస్తావు. నమ్మితే చాలు, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అనంటే మన విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో అద్భుతము చేసే దేవుడు. మన నమ్మికను బట్టి మన జీవితంలో మేలు చేసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఇంకా ఆశీర్వదింపబడుటలేదు. నీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు. నీ పరిస్థితి మార్చబడుటలేదు అంటే నువ్వింకా విశ్వాసముతో ప్రార్థించాలి. నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలను జరిగిస్తుంది. నువ్వు కనపరిచే విశ్వాసము ద్వారా ప్రభు నీ పట్ల అద్భుతము చేసే దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఈరోజు అనంటే దేవుడు అనేక సార్లు మన విశ్వాసాన్ని గురించి, అంటే ఇతరుల విశ్వాసాన్ని పరీక్షిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉండవచ్చు. ఇతరుల విశ్వాసము ఏ రీతిగా ఉందో ప్రభు పరీక్షిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి మార్చాలని ప్రభు ఆశపడే దేవుడు. నిన్ను ఉన్నతముగా నిలబెట్టాలి. దేశం యొక్క ఉన్నత స్థలాలలో ప్రభు నిన్ను నిలబెట్టాలని ఆశపడే దేవుడు. కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు నమ్మగలిగినట్లయితే, నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ప్రభు యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు నీ పట్ల అద్భుతాలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కేవలము ఈరోజు నీ జీవితంలో ఉన్నతమైన కార్యము జరగాలి, పరిస్థితి మార్చబడాలి అనంటే కేవలము నీ విశ్వాసము ద్వారా మాత్రమే, నీ నమ్మిక చొప్పునే, నీ విశ్వాసము చొప్పునే ప్రభు నీ జీవితంలో అద్భుతము జరిగిస్తాడు.
ప్రియులారా, ఒకసారి విశ్వాసం అంటే ఏమిటని ప్రభు శిష్యులను అడగగా, ఆవగింజంత విశ్వాసము మీలో ఉండి పెద్ద చెట్టును వేళ్లతో సహా పెకిలించి సముద్రములో నాటాలనుకుంటే అది మీ ఆజ్ఞకు లోబడుతుంది అని చెప్పారు. అవును, ఇందుకు నిదర్శనమైన ఒక యథార్థ సంఘటనను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇంగ్లాండ్ వీధుల్లో ఎందరో అనాథ పిల్లలు యాచిస్తూ నేరాలు చేస్తూ జీవించేవారు. అలాంటి పిల్లలకు జార్జ్ ముల్లర్ అనే గొప్ప భక్తుడు తన అనాథాశ్రమంలో ఆశ్రయమిచ్చేవాడు. ఒకరోజు ఆశ్రమములో రొట్టెల పిండి నిండుకోవడంతో పిల్లలకు ఉదయము అల్పాహారము అందలేదు. ఆశ్రమ నిర్వాహకులు ఆ సంగతి జార్జ్ ముల్లర్ గారికి చెప్పారు. అందుకాయన ఏమాత్రము కంగారపడలేదు. పిల్లలందరినీ భోజనశాలకు రమ్మన్నాడు. తాను మోకాళ్లపై కూర్చుని ప్రశాంత వదనముతో ప్రార్థిస్తూ పిల్లల్ని అలాగే చేయమన్నాడు. ప్రార్థన ముగించబోతుండగా ఆశ్రమము ఎదుట పెద్ద వాహనము వచ్చి ఆగింది. దానిండా కేకులు, బన్నులు, బిస్కెట్లు, జామ్ డబ్బలు ఉన్నాయి. అలా ఆ రోజు పిల్లలందరికీ ఆహారం అందింది. నిజమైన విశ్వాసము అంటే అదేనని రుజువైంది. అసలు విషయానికొస్తే ఓ భాగ్యవంతుడి ఇంట్లో ఆ రోజు జరగాల్సిన పెళ్లి అనుకోకుండా వాయిదా పడింది. విందు కోసము తెచ్చిన పదార్థాలు వృధా అవ్వకూడదని జార్జ్ ముల్లర్ గారి ఆశ్రమంలో పిల్లలకు ఉపయోగపడతాయని పంపారు. క్రీస్తు చెప్పిన విశ్వాసముతో జార్జ్ ముల్లర్ ఆహారాన్ని సాధించగలిగాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఎలీషా ప్రవక్త శిష్యులోకాయన చనిపోవడముతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పు తీర్చలేదని తెలిసి అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరిని తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడము కూడా ఇబ్బంది అయింది. రోజు సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితము ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన దిక్కుతోచని స్థితిలో ఎలీషా ప్రవక్త, నేను నీకేమి చేయాలని కోరుకుంటున్నావు? నీ వద్ద ఏముంది అని అడిగాడు. కుండలో కొంచెము నూనె ఉంది అని ఆమె జవాబిచ్చింది. వెళ్ళి అందరి వద్ద వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడము ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనెంతా అమ్మి అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకమని ఎలీషా చెప్పగా ఆమె అలాగే చేసింది. అవమానముతో జీవించవలసిన ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అన్యోన్యంగా స్వాభిమానము, సమృద్ధి, ప్రశాంతత వైపుకు నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. నీ వద్ద ఏముంది అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవి అంటూ తన సమస్యలను ఏకరువు పెట్టిన తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతము జరిగి ఉండేది కాదు. కాని నా వద్ద కొంచెము నూనె ఉంది అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదము చేసింది. మరో విధముగా చెప్పాలంటే, ఇన్ని బాధల్లోనూ నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది అని ఆమె పరోక్షముగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణము, అప్పుల వాళ్ళ వేధింపులు, పూట గడవని లేమి, ఒంటరితనము, బెదిరింపులు, నిస్సహాయతత్వము, భరించలేని ఒత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితము పైన ఆశమాత్రము లేని పరిస్థితిలో ఆమెకున్న ఆవగింజంత విశ్వాసమే ఆశీర్వాదాలకు ద్వారము తెరిచింది. జీవితములో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతృప్తి, కృతజ్ఞత కలిపిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడము కాని ఆమెకున్న గొప్ప ఆశీర్వాదము ఆమెలోని ఆవగింజంత విశ్వాసము. చనిపోయిన తన భర్త భక్తిపరుడని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని ప్రతి సమస్య నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనము ఆసక్తులమే కాని విశ్వాసులముగా మనము
మహాబలవంతులము. దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్‌లోని తన భార్యకొకసారి ఉత్తరం రాస్తూ, చుట్టూ బోలెడు సమస్యలున్నాయి. జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కానీ, నా గుండెలో దేవుని పట్ల కొండంత విశ్వాసముంది. అందువల్ల ఆనందముగా ఉన్నాను. నువ్వు దిగులు పడకు అని ఆయన పేర్కొన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కొండంత అవసరం లేదు కానీ, ఆవగింజంత విశ్వాసముతో లోకాన్ని ఎదుర్కొనవచ్చని యేసు క్రీస్తు ప్రభువు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత, ఎన్నో కలువరాల చేత ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవున్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీరేమి చేస్తారనంటే, ఏదో పెద్ద కష్టపడవలసిన అవసరము లేదు. ప్రభు యొక్క శక్తిని నమ్మండి. ప్రభు అద్భుతాలు చేయగలుగుతాడు. ప్రభు నా జీవితాన్ని మార్చగలుగుతాడు. నా కుటుంబ పరిస్థితిని మార్చగలుగుతాడు. నేనెదుర్కొన్న సమస్యల నుంచి దేవుడు నన్ను తప్పించగలుగుతాడని నువ్వు విశ్వసించు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ విధముగానే విశ్వసించారు. ఏమని అంటే, దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అని విశ్వసించారు. వారి విశ్వాసము చొప్పునే ఏడంతలుగా మండుతూ ఉందంట ఆ అగ్నిగుండము. ఆ అగ్నిలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఎవరైతే వాళ్ళను తోశారో వారే ఆ వేడిని తట్టుకోలేక చనిపోయారంట. అయినను వారి విశ్వాసము ఏమి చేసిందో తెలుసా? నిశ్చయముగా ప్రియ సహోదరి, సహోదరుడా, అగ్ని వారికి ఏ హాని చేయలేకపోయింది. వారి వస్త్రాలు కాదు, తల వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదంట. నిజమే, ఈరోజు జీవాక్యము వినిచిన నీ విశ్వాసము అసాధారణమైన కార్యాలు జరిగిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసము భూమిని తలక్రిందులుగా చేసే కార్యాలు ప్రభు చేస్తాడు. కేవలము విశ్వాసము ద్వారా యెహోషువ సూర్య చంద్రులను ఆజ్ఞాపించాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రభు తన విశ్వాసాన్ని గొప్ప చేసి సూర్య చంద్రులను ఎక్కడ యెహోషువ ఏ ప్రాంతములో అయితే ఆజ్ఞాపించాడో ఆ ప్రాంతములో నిలిచి పోనట్లుగా చేశాడు. నిజమే, ప్రభు మన విశ్వాసాన్ని గొప్ప చేసే దేవుడు. అందుకే కీర్తనకారుడు కూడా అంటూ ఉంటాడు, మన పితరులు దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నారు, నమ్మిక ఉంచి ఉన్నారు, కావున వారు సిగ్గుపడకపోయిరి. విశ్వసించువాడు కలువరపడడు, విశ్వాసముంచువాడు సిగ్గునొందడు అని ప్రభువాక్యము సెలవిస్తా ఉంది. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నిశ్చయముగా ప్రభువుని నమ్ము. నమ్మడం అంటే ఏంటంటే, ఏ పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన అనుభవము కనిపిస్తూ ఉన్నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ప్రభు కొరకు నిలబడడమే విశ్వాసము. దేవుడు చేస్తాడులే, మనము చేయాల్సింది కూడా మనము చేయాలి కదా అని మన సొంత ఆలోచనలతో, మన సొంత తలంపులతో ప్రభువుకు వ్యతిరేకమైన మార్గములో వెళ్ళడము కాదు. దేవుని కొరకు మనము నిలబడి, శ్రమ కలుగుతున్నా, ఇబ్బంది కలుగుతున్నా, నిందలు కలుగుతున్నా, అవమానాలు ఎదురవుతున్నా ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభు ఉద్దేశాన్ని సఫలపరచాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు యొక్క ఆలోచన నెరవేర్చగలగాలి. ప్రభు చిత్తము మనము నెరవేర్చగలగాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో యొక్క విశ్వాసాన్ని ప్రభు ఎందుకు ఘనపరిచాడు అంటే, వారి విశ్వాసము ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నారు. వారెక్కడ విశ్వాసాన్ని కనపరుస్తున్నారు అనంటే, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఆజ్ఞను నెరవేరుస్తా ఉన్నారు. ఈరోజు నీ విశ్వాస జీవితము ఎలా ఉండాలి అనంటే, దేవుని ఆజ్ఞ నెరవేర్చేదిగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, మరణమే నీ ముందు కనిపిస్తూ ఉన్నా, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను ఈ పని చేయను, నా ప్రభు కొరకు నేను నిలబడతాను, మీరు నన్ను చంపినా పర్వాలేదు, ఏ మరణకరమైన పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, మరణకరమైన ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు. చాలా మందిని చూస్తూ ఉంటాము. ఉద్యోగములో
శ్రమ కలుగుతుందనో, కుటుంబంలో శ్రమ కలుగుతుందనో, ఎవరితో ఎందుకు ఈ నిందలు, అవమానాలు ఎందుకు అని చెప్పి విశ్వాస జీవితంలో ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. విశ్వాస జీవితంలో నుండి తొలగిపోవడము అంటే ఏంటంటే, ప్రభు అద్భుతము చేస్తాడని నమ్మడము మాత్రమే కాదు, ప్రభు ఆజ్ఞలను అనుసరించడము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పరిస్థితి అయినా దేవుని పట్టుకొని వెళ్ళిపోవడము. ఎంతమంది మనకు వ్యతిరేకముగా లేచినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పరచాలనుకున్నా, ఎంతమంది మనల్ని అవమానపరచాలనుకున్నా, మనకు శ్రమలు కలుగజేయాలనుకున్నా, మనము ప్రభువుని చూస్తూ వెళ్ళిపోవడమే విశ్వాసము. అంతకన్నా గొప్పది ఏది కూడా లేదు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నాకు అన్నీ అంటే నీకిష్టానుసారముగా, నీకనుకూలముగా నువ్వు చేసుకుంటూ నాకు నమ్మకం ఉంది, ప్రభు అద్భుతము చేస్తాడు అనంటే, ప్రభు నీ విశ్వాసాన్ని హెచ్చించడు. ప్రభు నీ విశ్వాసాన్ని ఘనపరచడు. దేవుని యందు నమ్మిక ఉంచుట అనంటే, ప్రభు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతున్నా, ప్రతికూలమైన అనుభవాలు వస్తున్నా, ప్రభు యందు నమ్మిక ఉంచుతూ ముందుకు కొనసాగింపబడండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉద్యోగములో శ్రమ కలుగుతుందని అక్రమమైనవి, అన్యాయమైనవి చేస్తూ ఉన్నారేమో, ఎవరో ఏదో అంటారు, కుటుంబంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయని చెప్పి లోకానుసారమైనవి అనుసరిస్తూ ఉన్నారేమో, ప్రభువుకి వ్యతిరేకమైన మార్గంలో వెళుతున్నారేమో, ఎక్కడో ఒక దగ్గర మీ స్నేహితులతో, బంధువులతో ఎందుకు ఇవన్నీ ఒక్కసారిగా ఏమైపోతుంది, నేనైతే ప్రభు పట్ల నమ్మకంగా ఉంటున్నాను కదా అని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారేమో. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథములో అనేకులు వారు కనపరిచిన విశ్వాస క్రియల పూర్వకముగా, ప్రభు చిత్తానుసారముగా, ప్రభు ఆజ్ఞలు గైకొంటూ వారి విశ్వాసాన్ని కనపరిచారు గనుక ప్రభు వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అనేక సార్లు అడుగుతా ఉంటాడు, నువ్వు నమ్ముతున్నావా? ఈ అద్భుతమును నేను చేయగలుగుతాను అని నువ్వు విశ్వసిస్తున్నావా అని ప్రభు అనేక మార్లు అడుగుతా ఉంటాడు. మనము చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇద్దరు గుడ్డివారంట యేసయ్యను వెంబడిస్తూ వెళుతా ఉన్నారు. అసలు మనకిక్కడే ఆశ్చర్యము కలగాలి. ఏంటంటే, గుడ్డివారు యేసయ్య ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అనేక మంది జన సమూహములో ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ ఇద్దరి గుడ్డివారి విశ్వాసం ఏంటంటే, అక్కడే కూర్చొని ప్రభు నా పట్ల అద్భుతము చేయాలి, ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నాతో మాట్లాడాలి అనుకోవట్లేదు. కానీ యేసయ్య ఎక్కడి నుంచి వెళుతా ఉంటే ఆయన వెంట వారు కూడా వెళ్ళారంట. నిజముగా గుడ్డివారు ఒకరిని వెంబడించడము అంటే అది అసాధారణమైన కార్యము. కానీ అయినప్పటికీ, కష్టతరమైనప్పటికీ, ప్రియ సహోదరి, సహోదరుడా, అక్కడికి వెళ్ళడము వారి జీవితంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ, యేసు ప్రభు వెళుతున్న మార్గములో ఆయన వెంట వెళ్ళి యేసయ్య ఒక ఇంటిలో ప్రవేశిస్తే ఆ ఇంట్లోకి యేసయ్య దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి, అయ్యా, మమ్మల్ని బాగు చేయమని ఆ ఇద్దరు గుడ్డివారు ఆయనను అడుగుతా ఉన్నారు. ఆయన వద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో చూడండి. అక్కడ మనము గమనించినట్లయితే, ఇదిగో నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రభు వారిని అడిగాడు. వారు నమ్మారు కాబట్టే కదా ఆయనతో కళ్ళు కనిపించకపోయినా, ప్రతికూలమైన పరిస్థితి అయినా, అసాధారణమైన, అసాధ్యమైన
యేసు దగ్గరికి వెతుక్కుంటూ ఆయనను వెంబడించి ఎందుకు వచ్చారనంటే వారికి తెలుసు యేసయ్య వారి జీవితాల్లో అద్భుతము చేస్తాడని, యేసయ్య వారికి ఉన్న గుడ్డితనము నుండి విడిపిస్తాడని చెప్పి వారికి నమ్మకము ఉంది, వారికి విశ్వాసం ఉంది. నిశ్చయముగా యేసయ్య అంటే వారు విశ్వాసాన్ని కనపరిచారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా యేసయ్య అంటే వారి విశ్వాసాన్ని కనపరచడానికి ప్రభు ఈ మాట అడుగుతున్నాడేమో. ఆయన హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు కదా. ప్రభువుకి వారి విశ్వాసము తెలుసు, ప్రభువుకు వారి నమ్మిక తెలుసు. అక్కడున్న వారు అనేకులు కూడా దేవుని యందు విశ్వసించినట్లుగా ఈనాటికి ఈ మాటలు మనము చదివినప్పుడు నిజమే అని మనము ధైర్యపరచబడి ప్రభువును విశ్వసించినట్లుగా, ప్రభు ఈ మాటలు అడుగుతున్నట్లుగా మనము చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అడుగుతా ఉన్నారు, ఇద్దరు గుడ్డివారిని మీరు నమ్ముతున్నారా అని అంటే ఆ గుడ్డివారు చెప్పారు, అయ్యా మేము నమ్ముతున్నాము, అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ప్రభు వారిని స్వస్థపరిచినట్లుగా మనము గమనించగలము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు నమ్మిక చొప్పున మన జీవితాల్లో అద్భుతము చేసే దేవుడు. మన విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో అద్భుతము చేసే దేవుడు. ఈరోజు నువ్వు విశ్వసించు. కృంగిన స్థితిలో ఉన్నావేమో, లేకపోతే మూడుబారిన అనుభవంలో ఉన్నావేమో, మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, మరణకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయేమో, కానీ నీవు ఆయనను వెంబడిస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆ గుడ్డివారు ఆయనను వెంబడించినట్లుగా, ఆయనను అనుసరించిన రీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను వెంబడించగలిగినట్లయితే మీ నమ్మిక చొప్పున ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. వెంటనే ఆ గుడ్డివారిద్దరికీ కళ్ళు తెరవబడ్డాయి. వారు చూపును పొందుకున్నారు. వారిలో ఉన్న గుడ్డితనము తొలగిపోయింది. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు విశ్వసించు. ప్రియ సహోదరి సహోదరుడా, మహిమ కనపరచునట్లుగా ప్రభు అద్భుతము చేస్తాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావేమో, ఎంత కష్టపడినా ఏమి మిగలట్లేదేమో, ఏమి చేయాలో అర్థము కావట్లేదేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన దేవుడు. కాబట్టి ఆయనను విశ్వసించు, నమ్మిక ఉంచు. ప్రభు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యము జరిగిస్తాడు. ప్రభు హస్తాలకు నీ పరిస్థితిని అప్పజెప్పు. నీ కుటుంబముల సమస్యలు కావచ్చు, నీ భర్త మారటలేదేమో, నీ భార్య మారటలేదేమో, నీ పిల్లలు వారిష్టానుసారముగా జీవిస్తున్నారేమో, దేవుని విశ్వసించు. నా ప్రభు నా భర్తను స్థిరపరుస్తాడు, నా పిల్లలను స్థిరపరుస్తాడు, నా భార్యను స్థిరపరుస్తాడు, నా కుటుంబాన్ని స్థిరపరుస్తాడని ఈరోజు నువ్వు విశ్వసించు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నమ్మిక, నీ విశ్వాసము నీ కుటుంబ పరిస్థితులను బాగు చేస్తుంది. ఒకరి నడతలను స్థిరపరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసము నిన్ను హెచ్చిస్తుంది. అదే అధ్యాయంలో మనము చూస్తే 12 ఏళ్ల నుంచి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ మనకు కనిపిస్తా ఉంటుంది. యేసయ్య మార్గములో వెళుతున్నప్పుడు ఆ స్త్రీకి ఉన్న అనుభవము ఏంటంటే, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్లి విసిగిపోయిందంట. తనకున్నదంతా వ్యయము చేసుకుందంట. తనకి ఏ అద్భుతము జరగలేదు, తనకే స్వస్థత కలగలేదు. యేసయ్య ఆ మార్గములో వెళుతున్నాడని విని యేసయ్య దగ్గరికి వెళ్లి, బహుజన సమూహము గుంపు కూడి ఉండగా విశ్వాసముతో వెళ్లి ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నప్పుడు దేవుడు చెప్పిన చక్కటి మాటను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో మనము చూస్తే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఏమని అన్నాడు అనంటే, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది అని. ఈరోజు జీవాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను హెచ్చిస్తుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలను జరిగిస్తుంది. నీ విశ్వాసమే దేవుని మహిమను చూచునట్లుగా నీ జీవితంలో
జరిగిస్తుంది. కాబట్టి నిశ్చయముగా ప్రభుయందు విశ్వాసముంచండి. ఆయనను వెంబడిస్తూ, ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తూ, ప్రభుయందు నువ్వు జీవించగలిగినట్లయితే, ప్రియ సహోదరి, సహోదరుడా, గొప్ప అద్భుతాలు నీ కన్నులారా నీవు చూడగలుగుతావు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థలములో నిలవబడి దేవునిపై విశ్వాసము కలిగి, దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి వేస్తాడు. అది ఏ సమస్య అయినా, అది ఏ బంధకమైనా, అది ఏ అనారోగ్యమైనా ప్రభు దాన్ని నీ నుండి తీసివేస్తాడని విశ్వాసము కలిగి నమ్మిక ఉంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈరోజు మరొక మారు మీరు మీ వాగ్దాన వచనముతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో అయ్యా, వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో అద్భుతాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ పరిస్థితుల్లో ఉండి నీ అందు నమ్మిక ఉంచుతున్నారో కానీ నీ మహిమ వారి ఎడల మీరు కనపరుస్తున్నట్లుగా ప్రభువా, అద్భుతమైన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేయండి. అయ్యా, మారని ప్రతి పరిస్థితి ఈరోజు మార్చబడాలి. కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని ప్రతికూలత నుంచి విడిపించండి. అనుకూల పరిస్థితులు కలగజేయండి. నిశ్చయంగా వారి జీవితాలు బాగుపరిచి నెమ్మదిని కలుగజేసి సమాధానాన్ని దయచేయండి. అయ్యా, ఈరోజంతా నీ సన్నిధిని వారికి తోడుగా ఉండచేసి మీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబాల్లో కలహాల ద్వారా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, సహోదరి నిమిష ప్రియ కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ పట్ల మీ కనికరాన్ని చూపండి. బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ఆ బిడ్డకు విధించిన మరణ శిక్ష నుంచి బిడ్డకు విముక్తిని కలిగించి తనను సంతోషముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. బిడ్డల పట్ల మీ కనికరాన్ని చూపండి. అయ్యా, ప్రతిదినము బిడ్డలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు. అయ్యా, అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈరోజు మీ పరిశుద్ధ హస్తాలలో పెడుతున్నాను. జ్ఞాపకము చేసుకోండి, ఆలకించండి, అంగీకరించండి. వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.